పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు టీడీపీ అండ్ కో టీమ్గా మారిన ఈ పొలిటీషియన్ ఇప్పుడు కాస్త ఇండిపెండెంట్గా మారినట్టు కనిపిస్తున్నారు. 2014లో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు 2019లో ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఊహకు అందటం లేదు. సొంత పార్టీ ఉన్నా అది అంత బలంగా కనిపించటం లేదు. సొంతంగా అధికారంలోకి వచ్చే సీన్ ప్రస్తుతానికి లేదు. మరి 2019 సంగతి చెప్పలేకపోయినా ఇన్నాళ్ళు వైసీపీని అంతగా పట్టించుకొని పవన్ తాజాగా ఆయన పార్టీని పొగడటం ఆసక్తికరంగా మారింది. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ వైఖరిని, ఎంపీల ప్రవర్తనపై పవన్ ప్రశంసలు కురిపించారు. జగన్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశంపై రాజీలేని పోరాటం చేస్తున్నారని అభినందించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం మీద పార్లమెంట్లో చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు హాజరవ్వకపోవటానికి ప్రఖ్యాత సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. దానిని ఘోరంగా తప్పుపట్టారు. తెలుగుదేశం నేత, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఈ చర్చలో పాల్గొనకుండా మౌనం పాటించడం తనను ఎంతో బాధ పెట్టిందని పేర్కొన్నారు. విభజనకు ముందే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై రాజీ పడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిని ఎవరైనా హరిస్తే చూస్తూ కూర్చునే హక్కు కానీ, మౌనంగా ఉండే పరిస్థితి కానీ టీడీపీకి లేదన్నారు. ఏపీ ప్రజలు తమ ఆపత్కాలంలో నమ్మి వేసిన ఓట్లతో టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్ అటాచ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురువారం వరుసగా ట్వీట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్ఆర్, కాంగ్రెస్ ఎంపీలు అత్యంత ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తమ పూర్తి మద్దతు తెలిపిన తెలంగాణ ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగుదేశం ఎంపీలను ఉత్తరాది ఎంపీలు పార్లమెంట్లో చితకబాదిన ఆ హీనమైన పరిస్థితిని, అవమానాన్ని ఆ పార్టీ ఎంపీలు నేడు మర్చిపోయినట్టుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టరాదన్నారు. కేంద్రం ఈ విషయంలో కొంచెం సహనంతో వ్యవహరించడం అవసరమని చెప్పారు. తరచూ ఆంధ్రులకు అన్యాయాలు ఎదురవుతుంటే ఇంకా సహించి మాత్రం ఏం ప్రయోజనమని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. ప్రజల ఒత్తిడి ఉన్న ఉత్తరప్రదేశ్ ఎందుకు విభజించలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. లేక కేవలం దక్షిణాది రాష్ట్రం ఏపీకి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందా అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇలా ప్రశ్నించడమే కాదు, టీడీపీ, బీజేపీ నుండి వాగ్దానాలను అమల్లో పెట్టించినంత వరకు ఆయన తన వాగ్దానాన్ని న్యాయం చేయనట్టే. అవసరమైతే ప్రతిపక్షాన్ని, సామాజిక సేవా సంస్థలను, వామపక్షాలను కలుపుకుని ప్రజా ఉద్యమాన్ని నిర్మించినంత వరకు ఆయన విశ్రమించరాదని మనవి. పవన్ కళ్యాణ్లో చలనం వచ్చిందా? ఇలా బాగా స్పందించారు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తున్నది.